హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఎవరైతే అతి తక్కువ ధరలో రెంటల్ ఇన్కమ్ వచ్చే ప్రాపర్టీ చూస్తున్నారో వారి గురించి ఈరోజు మీ ముందుకు హయత్ నగర్ కు అతి దగ్గరలో ఉన్న మునగనూరు విలేజ్ లోని నా వెనుక కనబడుతున్న ఇల్లు నార్త్ ఫేస్ లో ఉంటది. 84 స్క్వేర్ యార్డ్స్, రోడ్డుకు బస్ తిరిగే రోడ్డుకు సెకండ్ బిట్ లో ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంత మంచి వీడియో మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మంచి ఇన్ఫర్మేషన్ ఉండబోతుంది కాబట్టి దయచేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయదని మా యొక్క మనవి. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ కాల్స్ ఏం చేయకుండా ఈ ప్రాపర్టీ వీడియోలోకి వెళ్దాం. ఇల్లు యొక్క పూర్తి వివరాలకు వెళ్లే ముందు మనం లొకేషన్ గురించి క్లియర్ గా మాట్లాడుకున్నట్టయితే విజయవాడ హైవే హయత్ నగర్ బస్ స్టాండ్ నుంచి కేవలం ఇల్లు కాడికి రావడానికి 3 కిలోమీటర్ డిస్టెన్స్ లో చేరుకోవచ్చు. అదే విధంగా విజయవాడ హైవే ఆనుకొని ఉన్న వడెంటిటీ స్కూల్ నుంచి ఇక్కడికి రావడానికి కేవలం 2 కిలోమీటర్ డిస్టెన్స్ లో చేరుకోవచ్చు. మంచి కాలనీలో బస్ తిరిగే రోడ్డుకు సెకండ్ బిట్ లో ఉంటుంది. ఇక మనం ఇల్లు గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఇల్లు వచ్చేసి మనకు 84 గజాలలో నార్త్ ఫేస్ లో ఉంటుంది. మీరు చూస్తున్న రోడ్ వచ్చి మనకు 25 ఫీట్ల వైడ్ రోడ్డు, డ్రైనేజ్, కృష్ణ వాటర్లు సకల సౌకర్యాలు వచ్చినాయి. ఇది వచ్చేసి మనకు G+2 పెంట్ హౌస్. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి 7 years ఓల్డ్. అలాగే ఫస్ట్ ఫ్లోర్ పెంట్ హౌస్ వచ్చేసి మనకు 2 years ఓల్డ్. ఈ విషయాన్ని మీరు గమనించగలరు. ఇక దీని రెంటల్ పరంగా మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు వచ్చేసి మనకు 22,500 రూపాయలు రెంట్లు వస్తున్నాయి. దీని బడ్జెట్ వచ్చి మనకు కేవలం 68 లక్షల రూపాయలు మాత్రమే. ఇది ఫైనల్ రేట్ కాదు, మీకు సిట్టింగ్ లో తగ్గుతుంది. ఇక లోపల ఇల్లు ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, నార్త్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అయిన చూసుకోండి. మనకు పార్కింగ్ లో ఒక 2 బైకులు పెట్టుకునే విధంగా అయితే పార్కింగ్ అయితే ఉంది. ఇది వచ్చేసి మనకు బోర్ పాయింట్. బోర్ కు విశాలమైన మంచి నీళ్లు ఉన్నాయి, నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇటు చూసుకుంటే మనకు 3000 కెపాసిటీ సంప్ ఉంది. ఇంత పెద్ద సంప్ ఎందుకంటే G+2 పెంట్ హౌస్ ఉంది కాబట్టి. ఇటు మెట్ల కింద వచ్చేసి మనకు ఒక బాత్రూమ్ కూడా ఇవ్వబడింది. మెట్ల కింద సామాన్లు పెట్టుకునే చాలా బాగుంటుంది. మనం చూడబోయే పోర్షన్ వచ్చేసి మనకు 2 BHK పోర్షన్. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లు అవుతున్నాయి. ఇక దీని డైమెన్షన్ విషయానికి వస్తే మాత్రం మనకు 18x42 సైజులతో చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మనం నార్త్ మెయిన్ డోర్ నుంచి అయితే లోపలికి వెళ్తున్నాం. చూసుకోండి, మనకు విశాలమైన హాల్ కూడా ఇవ్వడం జరిగింది. అదే విధంగా మనకు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, అదే విధంగా మనకు టీవీ పాయింట్ కూడా ఇవ్వబడింది. ఇటు చూసుకున్నట్లయితే మనకి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. చూసుకోండి, చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఉన్న కాడికి ఒక దివాన్ పట్టి మంచిగా 2 పిల్లలు ఉండే విధంగా చాలా బాగుంది. అన్ని రకాల సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. మనకు ఇటు కూడా ఒక నార్త్ కు వెంటిలేషన్ పరంగా డోర్ ఇవ్వాలనే ఉద్దేశంతో కూడా ఇవ్వడం జరిగింది. మీరు చూస్తున్నది వచ్చేసి మనకు కిచెన్ కూడా చూసుకోండి, చాలా మంచిగా విశాలంగా ఉంది. 2 వంట చేసుకునే విధంగా. ఇటు చూసుకోండి, ఇది పూజ కూడా ఇవ్వడం జరిగింది. మంచి బ్లాక్ ప్లాట్ఫామ్ తో అన్ని రకాల కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇటు కూడా మనకు సెట్ బ్యాక్లు కూడా చాలా బాగున్నాయి. కానీ చూసారు కదా, మనకు ఇది వచ్చేసి మనకు టోటల్ 2600 స్క్వేర్ ఫీట్ లో కట్టడం జరిగింది. సెకండ్ ఫ్లోర్ అండ్ పెంట్ హౌస్ వచ్చి మనకు 2 years ఓల్డ్, చాలా బాగుంటుంది. చూసుకోండి, ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నాం. మాస్టర్ బెడ్రూమ్ లో కూడా మనకు 6x6 బెడ్ అయితే ఈజీగా పడుతుంది. అన్ని రకాల మనకు వెంటిలేషన్ పరంగా చూసుకున్న, సెల్ఫ్ ల పరంగా చూసుకున్న చాలా బాగుంటుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వబడింది. చూసుకోండి, బాత్రూమ్ కూడా మనకు ఇండియన్ కల్చర్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ చూసారు కదా, మనకు ఒక 2 బైక్ల పార్కింగ్, ఒక 2 BHK. ఇదే విధంగా మనకు ఫస్ట్ ఫ్లోర్ కూడా ఒక 2 BHK ఉంటుంది. సెకండ్ ఫ్లోర్ వచ్చేసి సింగిల్ రూమ్ 2 ఇవ్వబడి. ఎలా ఉన్నాయో చూద్దాం. మనం ఫస్ట్ ఫ్లోర్ లో గల 2 BHK పోర్షన్ కూడా చూస్తున్నాం. కింద ఏ విధంగా అయితే చూసారో మీరు ఫస్ట్ ఫ్లోర్ లో కూడా అదే విధంగా చాలా బాగుంటుంది. చూసుకోండి, విశాలమైన హాలు. ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్. అటు వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్, పూజ, కిచెన్. మనకి వెనుక కూడా మనకు గిన్నెలు బాసం తోముకునే విధంగా మంచి సెట్ బ్యాక్ అయితే ఇవ్వబడి. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ లో సింగిల్ రూములు 2ని చూద్దాం. మీరు ఇప్పటి వరకు అయితే ఏదైతే గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ చూసారో ఆ పోర్షన్లు 7 years ఓల్డ్. మీరు చూస్తున్న ఈ సెకండ్ ఫ్లోర్ లో వచ్చేసి మనకు 2 సింగిల్ రూమ్లు ఇవ్వబడ్డాయి. ఇదే విధంగా మనకు పెంట్ హౌస్ లో కూడా సింగిల్ రూమ్ ఒకటి ఇవ్వబడ్డది. ఇది వచ్చేసి మనకు 2 years ఓల్డే. ఫ్రెండ్స్, చూసుకోండి, 2 పోర్షన్లు కూడా ఒకటి వచ్చేసి ఈస్ట్ కట్టడం జరిగింది, ఒకటి నార్త్ కట్టడం జరిగింది. మనము ఈస్ట్ ఫేస్ లో ఉన్న సింగిల్ రూమ్ చూడబోతున్నాం. చూసుకోండి, లోపల విశాలమైన హాల్ ఇవ్వడం జరిగింది. ఇందులో మీరు బెడ్ వేసుకున్నారు. ఇందులోనే మన కిచెన్ ఇవ్వడం జరిగింది. మనకు అటు చూసుకున్నట్లయితే మనకు ఒక బాత్రూమ్ కూడా ఇవ్వబడింది. అన్ని రకాల సెల్ఫ్లు కూడా ఇవ్వబడ్డాయి. పైన ఫాల్ సీలింగ్ కూడా ఇవ్వబడింది. ఇదే విధంగా సేమ్ పక్కకు ఉంటుంది. మనం ఇప్పుడు పెంట్ హౌస్ కూడా వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. మనం పెంట్ హౌస్ పోర్షన్ అయితే చేరుకున్నాం. చూసుకోండి, ఎంత మంచి ఫ్లోరింగ్ ఉందో. ఎక్సలెంట్ గా మంచిగా ఇవ్వడం జరిగింది మనకు. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు 2 years ఓల్డ్. సెకండ్ ఫ్లోర్ మనకు ఏదైతే మీరు చూస్తున్నారో పెంట్ హౌస్ కేవలం 2 సంవత్సరాల పాతిల్లు.
గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ వచ్చి మనకు 7 years old. ఇది 18x42 సైజులలో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. నార్త్ ఫేస్ లో ఉన్నది. మీరు ఏదైతే చూస్తున్నారో నార్త్ ఫేస్ లో గల పెంట్ హౌస్ పోర్షన్ చూస్తున్నారు. సింగిల్ రూమ్, మనకు కిచెన్ అండ్ ఒక రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకుంటే ఇంత చిన్న దాంట్లో కూడా మనకు ఫాల్సింగ్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు చిన్న చిన్న రిపేర్లు చేసుకుంటే చాలా బాగుంటుందని నేను ఉద్దేశిస్తున్నాను. ఫ్రెండ్స్, ఇల్లు వచ్చేసి మనకు మునగనూరు విలేజ్ లో బస్ రోడ్ కు సెకండ్ బిట్ లో ఉంటుంది. మీరు దీని గురించి ఏ డౌట్ ఉన్నా పైన నా నంబర్ ఉంది, నా నంబర్ ఫోన్ చేసినట్టే నేమే దగ్గరుండి ఇల్లు చూపించడం జరుగుతుంది. ఈ ఇల్లు లొకేషన్ కు రావాలన్నా దీని గురించి ఇంకేమైనా డౌట్లు ఉండైతే నాకు ఫోన్ చేసినట్టే దగ్గరుండి డాక్యుమెంట్ పరంగానే సరే, రెంటల్ పరంగానే సరే, కన్స్ట్రక్షన్ పరంగానే సరే ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా మీకు చెప్పడం జరుగుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి మంచి ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సదా మీ సేవలో అంజయ్. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.